వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. రాచకొండ పిఎస్ పరిధిలోని సరూర్ నగర్లో నకిలీ సర్టిఫికెట్ దందా నడిపిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. చట్టరీత్యా నేరమని తెలిసినా జోరుగా నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగిస్తున్న అతిపెద్ద ముఠా అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. 6 దగ్గర నుంచి పలు నకిలీ సర్టిఫికెట్స్ తయారీ మెటీరియల్ సీజ్ చేశారు. ఈ ముఠా నకిలీ పత్రాలను 5,000 నుంచి 20,000 వరకు డిమాండ్ ఉంది. డిమాండ్ను బట్టి మార్కెట్లో అమ్మకాలు చేస్తోంది. పోలీసులు జరిపిన దాడుల్లో 280 నకిలీ సేల్ డీడ్ పత్రాలు సీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా ఎన్ని సర్టిఫికెట్లు విక్రయించింది, ఎవరెవరు కొనుగోలు చేశారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న మరో 7 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో A3 సయ్యద్ ఫిరోజ్ అలీపై హైదరాబాద్ రాచకొండలో 5 కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామన్నారు పోలీసులు. సరూర్ నగర్లో 9 ఏళ్లుగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నకిలీ పత్రాల ముద్రణ జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఒక యాక్టివిటీ విచ్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఫర్ పోలీసింగ్ ఆల్సో, ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అటువంటి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ బ్రేక్ త్రూ చేయడం జరిగింది పట్టుకోవడం వల్ల ఈ ఒక యాక్టివిటీని. దీంట్లో ఏంటంటే వీళ్ళు బర్త్ సర్టిఫికేట్స్, కొత్త ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు. అందులో 48 బర్త్ సర్టిఫికేట్స్ ను మనం సీజ్ చేయడం జరిగింది. అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి కూడా 5 ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేశాం. అలానే కాస్ట్ సర్టిఫికేట్ 11 కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. తోట సాగరిక, అలానే ఒక ఇద్దరు అక్యూజ్డ్ స్టాంప్ వెండర్ అంటే అడ్డగూడూరు అనిల్ అండ్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్, అడ్డగూడు చంద్రశేఖర్, జలీల్ అనే వ్యక్తి, తర్వాత కిషోర్ అనే వ్యక్తిని కూడా మొత్తం 6 అరెస్ట్ చేయడం జరిగింది.